బిగ్ బాస్ హౌస్ అంతా ఫుల్ ఎమోషన్స్ ఫైట్స్ తో ఉన్నాయి కదా. అసలు ఏమైందనేది చూద్దాము. అయితే నిన్నటి ఎపిసోడ్ అయితే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. బిగ్ బాస్ వాళ్ళ క్యాపిల్స్ ఇచ్చి 3 టీమ్స్ కి అయితే డివైడ్ చేసేసారు. అందులో ఒక టీం కి అయితే టాస్క్ అయితే జరగబోతుంది అనమాట. ఆల్రెడీ నిన్న ఎమాన్యుయల్ వెళ్ళి 30% అయితే యూజ్ చేసుకొని ఫోటో అయితే తీసుకొని వచ్చాడు. అయితే అలా ఈ రోజు తనూజ అయితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. తనకి కొద్దిగా ఛార్జింగ్ పాయింట్స్ అనేది ఎక్కువ ఇచ్చారు. అయితే 50% యూజ్ చేసుకొని తను టీ షర్ట్ అయితే తెచ్చుకోబోతుంది. అలాగే నెక్స్ట్ సుమన్ శెట్టికి అయితే అవకాశం వచ్చింది. సుమన్ శెట్టి గారు కూడా లోపలికి వెళ్ళారు, కానీ తనకి ఓన్లీ 10% మాత్రమే మిగిలిందనమాట ఛార్జింగ్ అనేది. సో అయితే సుమన్ శెట్టి గారికి తన ఛార్జింగ్ పెరగడం కోసం బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇస్తారు. అది కూడా భరణి గారు హౌస్ లోపలికి వచ్చినప్పుడు ఒక బాక్స్ అయితే తెచ్చుకున్నారు. తనకి చాలా సెంటిమెంట్ ఆ బాక్స్, నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాను అని చెప్పేసి బయట వదిలేమన్నా వదలకుండా అయితే తీసుకెళ్లారు. బిగ్ బాస్ పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆ బాక్స్ తనని కన్విన్స్ చేసి ఓపెన్ చేపిస్తే ఛార్జింగ్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి సుమన్ శెట్టి గారికి అయితే టాస్క్ ఇచ్చారనమాట. పాపం చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన చూస్తే మనకు ఎమోషనల్ వచ్చేస్తుంది, అంత ఎమోషనల్ అయ్యారనమాట. సో బయటకు వచ్చారు, భరణి గారిని కన్విన్స్ చేశారు. భరణి గారు కన్విన్స్ అయ్యి ఓపెన్ చేశారు. సో ఈయనకి ఛార్జింగ్ పాయింట్స్ అనేవి పెరిగి హౌస్ నుంచి అయితే ఫోటో అయితే వచ్చిందనమాట. అది ఎలా ఉండగా నెక్స్ట్ ప్రియా సంజన వీళ్ళిద్దరి మధ్య అయితే కొద్దిగా ఫైట్ జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ బజార్ ఎవరు పట్టుకుంటే వాళ్ళే కదా. అలా సంచాలకి కొద్దిగా కన్ఫ్యూజన్ అయిందనమాట శ్రీజ. సో ఫస్ట్ పట్టుకుంది సంజన అయినా ప్రియా ప్రెస్ చేసినట్టయితే ప్రోమోలో మనకైతే చూపించారు. సో అవకాశం అయితే ప్రియాకి ఇచ్చింది, కానీ అక్కడ కూడా ప్రియా కొద్దిగా ఎక్కువ చేసినట్టు అనిపించింది. తను చూసుకోలేదు కాబట్టి చెప్పింది, సెకండ్ టైం చేసుకున్నా అయినా సంజన గారినే పంపించి నేను వెళ్ళను అని చెప్పేసి బాగా ఎమోషనల్ అయిపోయి ఓవర్ అనిపించింది కొంచెం. అండ్ ఫైనల్ గా ప్రియా అయితే లోపలికి వెళ్ళింది అనమాట. కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి తను లెటర్ తెచ్చుకుంది ఫ్యామిలీ నుంచి. ఇది వాళ్ళ టీం యొక్క జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టీం ఉన్నారు కదా, శ్రీజ, రీతు అండ్ ఫ్లోరా. వీళ్ళ ముగ్గురికి వచ్చేసి ఒక టాస్క్ అయితే పెట్టారనమాట. అదే బాస్కెట్ బాల్ టాస్క్. అయితే ఈ బాస్కెట్ బాల్ టాస్క్ లో ఫ్లోరా అయితే విన్ అయ్యింది. తనకు కూడా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి తనకు కూడా ఒకటి అయితే ఉంటుందన్నమాట. ఇది ఈ ఎపిసోడ్స్ అనమాట. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. అసలు బిగ్ బాస్ కొంచెం ఫైట్ ఉన్నది పెడతారు అని అంటే ఎమోషనల్ అయితే తీసుకొచ్చేసారనమాట. అందరినీ ఓవర్ ఎమోషనల్ చేశారు. హౌస్ లో వాళ్ళనే కాకుండా మనం కూడా. బిగ్ బాస్ లో ఎప్పుడు ఈ ఫ్యామిలీని పెట్టినా కూడా వాళ్ళతో పాటు మనం కూడా ఎమోషనల్ అయిపోతాం. ఎందుకంటే ఫ్యామిలీ అనేది ఒక బిగ్ ఎమోషన్ అనమాట. సో అట్లయితే అయ్యింది. సో ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఈ గేమ్ అయితే కంటిన్యూ అవబోతుంది అనమాట. ఇంకా 2 టీమ్స్ ఉన్నాయి కదా వాళ్ళిద్దరికి కూడా. అండ్ ఇకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచి 4 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఆ 4 మెంబర్స్ ని ఈ రోజు ఈవినింగ్ అని మనకి మహా అయితే ఎపిసోడ్ లో కానీ ప్రోమో కానీ రేపు అయితే రిలీజ్ చేస్తారు. ఈ రోజు అయితే హౌస్ లో పంపిస్తారనమాట. ఆ 4 మెంబర్స్ కి టాస్క్ పెట్టి అందులో 1 or 2 మెంబర్స్ ని మాత్రమే లోపల ఉంచుతారు. మిగతా వాళ్ళందరినీ మళ్ళీ బయటికి తీసుకొచ్చేస్తారనమాట. అదే అగ్ని పరీక్ష. ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్ అమర్దీప్ అయితే ఉన్నాడు. అలాగే కొత్తగా వచ్చే వాళ్ళలో అండ్ ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి దివ్యల మాదిరి అనమాట. ఈవిడ అందరికీ తెలిసిందే, ఈ మధ్య రీల్స్ లో బాగా వైరల్ అయ్యారు. అలాగే అందరితో కూడా బాగా ఎవరిని ఎక్కడ ఉంచాలో కూడా బాగా తెలిసిన ఆవిడ. బాగా అందరినీ ఒక దగ్గర నుంచి తీసుకొస్తుంది. బాగా ఫేమ్ ఉన్న ఆవిడే. ఈవిని కూడా బిగ్ బాస్ లోకి తీసుకొస్తున్నారు. ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి సుహాసిని అనమాట. రీసెంట్ గా స్టార్ మాలో కుక్ విత్ జాతిరత్నాలు షోలో ఆమె చేసింది అనమాట. ఆమెకి ఒక సైడ్ మాత్రం మనకు తెలుసు తమ ఇన్నోసెన్స్ ఉంటే ఇప్పుడు దాకా ఆమె చేసిన మూవీస్ గానీ, సీరియల్స్ గానీ, షోస్ గానీ తన ఇన్నోసెన్స్ మాత్రమే మనకు తెలిసిందనమాట. ఇక నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ఆమె ఎలా ఉంటుందో చూడాలి. తనకు కూడా మంచి ఫేమ్ ఉంది, మంచిగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. తను ఎలా ఆడుతుంది అనేది చూద్దాము. ఈ వీక్ మనకి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో వీటితో సరిపోతుంది అనమాట. అండ్ ఈ రోజు రేపైతే గేమ్ చూపించేసి కెప్టెన్ టాస్క్ పెట్టేసి వీళ్ళని అయితే హౌస్ లోకి అయితే పంపిస్తారు. అదే అనమాట నెక్స్ట్ జరిగేది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మీరేమనుకుంటున్నారని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే నిన్న ఆల్రెడీ కొంతమంది నేమ్స్ చెప్పాను కదా, వీళ్ళు ఫైనలైజ్డ్ అనమాట. నేమ్స్ అయితే మనకి ప్రోమో రేపు చూపించవచ్చు. అండ్ ఎపిసోడ్ వచ్చేసి ఎల్లుండి కానీ అట్లాగా రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎట్లా ఉంటుంది అనేది మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. అలాగే ఈ బిగ్ బాస్ అయిన ట్విస్ట్లు అయితే కొంచెం బాగున్నాయి. అన్ని సీజన్స్ తో పోలిస్తే కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి అనమాట ట్విస్ట్స్ అయితే. సో చూద్దాము ఇంకా ఏమేమి ట్విస్ట్ వస్తాయి అనేది. మీకు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ 9 అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సౌజిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.